వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ హోటల్, కిరాణా షాపు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆకుల సత్తిబాబు, నాగమణి దంపతుల హోటల్ కు సుమారు 5 లక్షలు, జొన్నల రాజా కిరాణా షాప్ కు 4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఇదే 2 షాపులు 2 నెలల క్రితం కూడా అగ్ని ప్రమాదానికి గురి కావటం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది. గత ఘటనలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ఈసారి తగిన పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ గ్రామంలో మేము 30 సంవత్సరాల నుంచి ఒక హోటల్ నడుపుకుంటాం. గత 2 నెలల క్రితం హోటల్ ఎవరో తెలియని మనుషులు అంటించేసారు. అప్పుడు అందరూ ఊరి సాయంతో మేము నిలబడ్డామండి. ఇప్పుడు మళ్ళీ పిల్లలతో బతుకుతున్నామండి. నిన్న అరుణాచలం ప్రయాణం పెట్టుకున్నామండి. నేను సాయంత్రం 6 గంటలకు బయలుదేరాను. తెల్లవారు 2 గంటలకు ఫోన్ వచ్చిందండి. తిరిగి రిటర్న్ వచ్చేసాము. ఇది ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేస్తే పిల్లలతో ఉన్నామండి. మొత్తం 5 లక్షల సామాను కలిపి. గోదావరి జిల్లా గోకవరం మండలం కంటికొండ గ్రామం మాది. మా సత్యబాబు, ఆకుల సత్యబాబు, ఆకుల నాగమణి అని మా పేరు. ఇక్కడ ఇలాగ సెంట్రల్ హోటల్ వ్యాపారం చేసుకుంటున్నాం. ఛానల్ 30 ఏళ్ళు బట్టి ఇక్కడే చేసుకుంటున్నాం ఇదే స్థలంలో. మేము రాత్రి తీర్థయాత్రకు వెళ్ళామండి. అక్కడి నుంచి మాకు 2 గంటల 1 గంటల ఫోన్ ఇచ్చింది. ఇలాగ మీ పాక కాలిపోయిందంటే మేము మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం అన్ని కాలిపోయినాయి. మొత్తం ఇలాగ మొత్తం మా సామాన్లన్నీ మొత్తం అన్ని కాలిపోయింది సార్. మొత్తం దగ్గర 5 లక్షల రూపాయలు మాకు నష్టం వచ్చింది. గతంలో ఇలాగ ఒక 2 నెలల క్రితమే ఇలాగ కాలిపోతే అందరూ ఇది చేసి పాక నిలబెట్టుకున్నాం. మళ్ళీ ఇలా కాలిపోయిందండి. గతంలో కూడా ప్రభుత్వం మాకు ఏం చేయలేదు. ఇప్పుడైనా కొంత సాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. నా పేరు జొన్నల రాజా, తంటికొండ గ్రామం, గోకవరం మండలం. మాది కిరాణా షాపు. గత 5-6 సంవత్సరాల నుంచి కిరాణా షాపు పెట్టుకుని రన్ చేసుకుంటున్నాం. యథావిధిగా మామూలుగా రోజువారీగా 11 గంటలకి కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అదే రకంగా రాత్రి కూడా కట్టుకుని వెళ్ళిపోతే పక్కన ఫోన్ చేసి ఇలా చెప్పి షాపుల్లో తగలకపోతుందని చెప్పారు. ఆయన పరిగెట్టుకు వచ్చేసరికి నేను వచ్చేసరికి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీనికి ఎవరి కారణాలు ఏటో కూడా తెలియదు. తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. సుమారు 4 లక్షలు సుమారు ఉంటుంది.